హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు మీరు ఒక్కరే కనబడుతున్నారు, మీ పిల్లలు ఏరి కనబడట్లేదు అనుకుంటున్నారా? పిల్లలైతే పడుకున్నారండి. ఇద్దరూ కూడా పడుకున్నారనమాట. చక్కగా తినేసేసి చికెన్ కర్రీ వండనమాట. చికెన్ కర్రీ వేసుకొని చారు వేసుకొని తినేసేసి చక్కగా బొజ్జున్నారనమాట. ఈరోజు సండే కదండి, కూర అయితే చికెన్ కర్రీ వండాననమాట. కొంచెం చికెన్ కొంచెం గ్రేవీగా ఫ్రై కింద చేశాను అనమాట. అలాగే టమాటా చారు పెట్టానండి. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని సాయంత్రానికి సామాన్లు ఏమీ లేకుండా అన్నీ క్లీన్ చేసేసుకొని అయితే పని అయితే కంప్లీట్ చేసుకొని చక్కగా భోజనం అయితే చేసేసామండి. పిల్లలైతే తినంగానే బొజ్జ నిండా తిన్నారు కదా, చక్కగా నిద్ర వచ్చేసినట్టుంది, పడుకునిపోయారనమాట. పిల్లలు ఇద్దరు పడుకున్నారండి. ఇంకా మా వారైతే పొద్దునుంచి నేను వంట చేసి ఇంట్లో క్లీన్ చేస్తుంటే ఆయన పొద్దున్నుంచి చేసిన పని చేసినట్టే ఉన్నారనమాట. అయితే వాడట్లేదండి, టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, కేబుల్ అయితే వాడట్లేదు అనమాట. సో వాడినప్పుడు ఎందుకు అని చెప్పి ఆ ప్లస్ బాక్స్ అవన్నీ తీసేసి అవన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ తీసేసి క్లీన్ చేస్తాను. ఎందుకంటే మేము వైఫై పెట్టినప్పటి నుంచి ఇంకా పొద్దున్నే పోయి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తాం కదండి, ఇంకా పెద్ద ఛానల్స్ ఏం చూడట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఛానల్స్కి సంబంధించిన డిష్ అవన్నీ తీసేశారు. ఇప్పుడు నెట్తో ఉంది కదండి, ఇంకా తర్వాత ఇదైతే చక్కగా నీట్గా క్లీనింగ్ అయితే చేసేసి చేపలను అయితే క్లీన్ చేసేసాను అనమాట. మొత్తం అన్ని క్లీనింగ్ చేసేసుకొని ఒకటే పని అనమాట. పైన మళ్ళీ కొంచెం పని ఉందని చెప్పేసి మళ్ళీ డాబా మీదకి అయితే వెళ్ళారండి. నేనైతే ఈ న్యూ ఇయర్కి అయితే బట్టలు అయితే తీసుకున్నామండి. మేము తీసుకోలేదండి, పిల్లలిద్దరికి తీసుకున్నాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మేము పిల్లలిద్దరికి ఆన్లైన్లో అయితే బుక్ చేసామన్నమాట. బుక్ చేస్తే పెద్ద పాపదైతే బాగుందండి, ఫ్రాక్ అయితే పెద్ద పాపకి చాలా బాగుంది. కానీ చిన్న పాపది అయితే కొంచెం డ్యామేజ్ అయితే వచ్చిందనమాట. అందుకని మళ్ళీ అయితే రిటర్న్ పెట్టేసామని. కానీ ఈరోజు సండే అండి, ఇంకా ఎల్లుండే కదా న్యూ ఇయర్ వస్తుంది. సో మళ్ళీ అయితే పెట్టాం, కానీ అది ఎప్పటికి వస్తుందో తెలియదు. అందుకని చెప్పి విడిగా అయితే మళ్ళీ బయటగా మా పాపకైతే తీసుకోవాలి. ఇంకా నేను మా వారికి కూడా తీసుకోలేదండి బట్టలు అయితే న్యూ ఇయర్కి. మా అమ్మగారికి అయితే తీసుకున్నానండి. మీకు షేర్ చేస్తాను. శారీ అయితే సూపర్గా ఉందండి. నేను వీడియో చేశాను కదండి లాస్ట్ టైము ఒక షాప్ నుంచి, అదే షాప్లో అయితే తీసుకున్నాను అనమాట. ఈ శారీస్ అయితే తీసుకున్నాను. నేను ఏ షాప్లో చేశాను వీడియో, అదే షాప్ నుండి అయితే తీసుకున్నాను అనమాట. సంతోష్ షాపింగ్ మాల్ అండి, విజయవాడలో బీసెన్ రోడ్లో ఉండేది కదా. సో దాంట్లో నుంచే తీసుకుని చాలా ఆఫర్స్ పెట్టారండి, చాలా అంటే చాలా ఆఫర్స్ పెట్టారు, చాలా బాగుంది అనమాట. దీంట్లో 2 శారీస్ ఉన్నాయి. ఒక శారీ అయితే మా తమ్ముడు తీసుకురమ్మన్నాను అనమాట. మా తమ్ముడు తరపు నుంచి మా అమ్మగారికి ఇస్తున్నాడు. సో నువ్వు తీసుకొచ్చాక అన్నాడు. సో నేనైతే తీసుకొచ్చాను. ఈ శారీ అయితే నేను తీసుకున్నానండి. శారీస్ 2 కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. సో ఇవైతే ఈ 2 మీకు షేర్ చేస్తాను. ఎవరికైనా కనుక నచ్చితే కనుక ఒకసారి మన ఛానల్లో అయితే ఆ షాప్ది వీడియో ఉందండి. అడ్రస్ అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి కావాలంటే విజిట్ చేయండి. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదండి, అంటే తక్కువ బడ్జెట్లో బాగుంది అని చెప్పేసి అయితే మీకు సజెస్ట్ చేస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. సో ఈ వీడియో ఇప్పుడు నేను శారీ అయితే చూపిస్తాను, ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. శారీస్ చూపించే ముందైతే మీకు ఇంకోటి అయితే చూపిస్తానండి. ఇదేంటి అనుకుంటున్నారా? చిన్న బాక్స్. ఇదైతే నా బర్త్డేకి వచ్చిందండి గిఫ్ట్. సో ఇదైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏంటి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అనుకోవచ్చు. నా బర్త్డేకి ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచే తీసుకుంటాను నేనైతే గిఫ్ట్ అనేది. అంటే నేను అసలు బర్త్డే చేసుకోను అనమాట. అసలు నా బర్త్డే ఎప్పుడనేది నాకే సరిగా గుర్తుండదు. అసలు నేను చిన్నప్పటి నుంచి అసలు బర్త్డే ఎప్పుడు చేసుకోలేదు. సో ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ గుర్తుపెట్టుకొని ఇవ్వడం అనేది ఓకే, కానీ స్కూల్లో ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఇవ్వడం అనేది అదో హ్యాపీనెస్ కదండి. కానీ నేను ఎప్పుడైతే ఎవరి దగ్గర తీసుకోలేదు, నా స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఎవరి దగ్గర ఒక గిఫ్ట్ తీసుకోలేదు. అంటే నేను ముందు అసలు చెప్పలేదనమాట, ఎవరికి చెప్పను. సో నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా వారైతే ప్రతి బర్త్డేకి కేక్ కటింగ్ అయితే చేపిస్తాను అనమాట. అప్పుడు కూడా నేను ఎప్పుడు స్టేటస్ కూడా అలా ఎప్పుడు పెట్టలేదని, ఈసారి అయితే నేను కొంచెం స్టేటస్ అయితే పెట్టాను అనమాట. కేక్ కటింగ్ అది స్టేటస్ పెట్టాను. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదండి, నా ఆఫీస్లో కొలీగ్ ఉంది కదా. సో తనైతే ఆ స్టేటస్ చూసి ఏంటక్క చెప్పలేదు, తను నన్ను అక్క అని పిడిద్ది. సో ఏంటక్క చెప్పలేదు అసలు బర్త్డే అని చెప్పేసి, అప్పటికప్పుడు తెలిసింది కదా అని చెప్పి ఆన్లైన్లో బుక్ చేసి అయితే ఇచ్చారనమాట. డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసిందండి. ఇది ఏంటి పార్సల్ వచ్చింది అని చెప్పేసి చూస్తే నీకే అక్క బర్త్డే గిఫ్ట్ అని చెప్పింది. సో ఇదైతే నా లైఫ్లో ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి, తను అక్క అని పిలిచినా కానీ ఒక ఫ్రెండ్ లాగా చూస్తాను అనమాట నేను. నా ఫ్రెండ్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట. సో నాకంటూ ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఎవరు లేరండి. ఇంటర్లో ఒక ఫ్రెండ్ ఉంది, కానీ తన బర్త్డే ఎప్పుడో నాకు తెలియదు, నా బర్త్డే ఎప్పుడో తనకు తెలియదు. కనీసం మేము ఫ్రెండ్షిప్ డే కూడా ఎప్పుడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకోమన్నమాట. అంటే ఇద్దరం దొందే. కానీ తను చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. చాలా అంటే చాలా క్లోజ్గా ఉండిద్ది. సో ఇప్పుడు కూడా తను ఇంకా నాతో కాంటాక్ట్లోనే ఉందండి. తను ఒక్కతే అనమాట నా లైఫ్లో ఇంకా ఒక్క బెస్ట్ ఫ్రెండ్.
సో ఇప్పుడు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత తినైతే నాకు వాచ్ అయితే పెట్టారండి, ఆన్లైన్లో బుక్ చేసిందంటే. ఫస్ట్ ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే గిఫ్ట్ అయితే తీసుకున్నానండి వాచ్. సో అండ్ ఈ బాక్స్లో బ్రాస్లెట్ కూడా వచ్చిందండి. బాగుంది కదండి. సో ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ ఇవ్వడం అంటే కామన్ అండి, అది ఇంట్లో వాళ్ళు కంపల్సరీ రిలేటివ్స్ అది ఇస్తారు. ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకోవడం అయితే ఇదే నేను ఫస్ట్ టైం అనమాట. సో ఇదైతే నాకు చాలా చాలా బాగా గుర్తుండిపోయిద్దండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు నాకైతే ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ మా అయితే. ఇది అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. తను చూసింది కానీ ఇలా నాకు తెలియకుండా అయితే బుక్ చేసేసింది అనమాట. ఆఫీస్లోకి సడన్గా వచ్చి నీకే అని చెప్పి ఆ పార్సల్ రాగానే నాకైతే ఇచ్చిందనమాట. ఆఫీస్లోనే ఓపెన్ చేస్తానండి నేనైతే ఇది. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చిందండి. ఇంక ఇప్పుడు వచ్చేసి నేనైతే శారీస్ తీసుకున్నాను కదండి, ఆ శారీస్ అయితే చూపిస్తాను. శారీస్ అయితే చాలా బాగున్నాయండి, అక్కడ చాలా చాలా ఆఫర్స్ అయితే పెట్టారనమాట. అయితే ఆన్లైన్లో తీసుకున్నామండి ఫ్రాక్ అయితే. ఇద్దరికి సేమ్, పెద్ద పాపకి చిన్న పాపకి సేమ్ ఇలాంటివే పెట్టాం అనమాట. కాకపోతే చిన్న పాపది అయితే కొంచెం డ్యామేజ్ వచ్చిందండి, అందుకని చెప్పేసి అదైతే రిటర్న్ పెట్టేసాం అనమాట. సో ఇదైతే పెద్ద పాపది, ఈ కలర్ది లేదు కదా అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాము. మాకైతే ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందని కామెంట్ చేయండి. చిన్న పాపకైతే ఇంకా ఇప్పుడైతే 2 డేసే ఉంది కదండి న్యూ ఇయర్కి. సో 2 డేస్లో రాదు కదా అని చెప్పి మేమైతే బయట అయితే విడిగా తీసేసుకుంటాము. ఇంక ఇదైతే పెద్ద పాపదనమాట. సంతోషం షాపింగ్ మాల్లో మేమైతే శారీస్ తీసుకున్నాం అని చెప్పాం కదండి, ఇది శారీ అనమాట. ఇదైతే సంతోషం షాపింగ్ మాల్లో తీసుకున్నామండి. 2 శారీస్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ శారీ అనమాట. శారీ వచ్చేసి వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి. అంచు కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట, కింద బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది. శారీ అయితే చాలా స్మూత్గా చాలా బాగుందండి, అసలు చాలా నైస్గా ఉందన్నమాట. లైట్ వెయిట్ చాలా బాగుందన్నమాట. అటు పట్టు కింద ఉంది, ఇటు నార్మల్గా కూడా సాఫ్ట్గా కూడా ఉందండి. బాగుందనమాట శారీ అయితే, నాకు చాలా బాగా నచ్చింది చూడంగానే. మా మమ్మీకి ఇలాంటి కలర్ లేదు కదా అని చెప్పి అయితే తీసుకున్నాను నేను. ఇదిగో అంచు అది వచ్చి, పైట అంచు అది వచ్చి గ్రీన్ కలర్ వచ్చిందండి. పైనుంచి మొత్తం వైలెట్ కలర్ అనమాట. కింద పళ్ళు వచ్చే కింద బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ అయితే గ్రీన్ కలర్ వచ్చిందనమాట. బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ అండి, ప్లెయిన్ అనమాట, వర్క్ ఏం లేదు, ప్లెయిన్. అలాంటిదే కావాలనే తీసుకున్నానండి, ఎందుకంటే వర్క్ బ్లౌజెస్ ఉన్న శారీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మా మమ్మీ అసలు వర్క్ ఉన్నది అయితే వేసుకోరనమాట, అందుకని చెప్పి వర్క్ లేనిది అయితే తీసుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ అయితే మాకు 1040 అని చెప్పారని. 1040 ఉంది. 1040 మీద ఇప్పుడు డిస్కౌంట్ పెట్టారనమాట. ఇది 620కి అయితే వచ్చిందండి సంతోషం షాపింగ్ మాల్లో. శారీస్ అయితే చాలా బాగున్నాయండి, ఇంకా చాలా శారీస్ ఉన్నాయి. ఒక మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. బ్లౌజ్కి వచ్చిన వర్క్స్ వస్తున్నాయి కదండి బ్లౌజ్కి, అలా కూడా కొన్ని శారీస్ ఉన్నాయి. కానీ అవి మా మమ్మీ కట్టుకోరు కదా అని తీసుకోలేదనమాట. ఇది మా తమ్ముడు తరపునండి ఈ శారీ అయితే. ఇంక ఈ శారీ వచ్చేసి నేను తీసుకున్నానండి. ఈ శారీ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అసలు. ఇలాంటి కలర్ అయితే అసలు లేదన్నమాట మా మమ్మీకి, అందుకని చెప్పేసి ఇది అయితే నేను తీసుకున్నాను. ఇది చాలా లైట్ వెయిట్గా ఉందండి. మా మమ్మీ ఎక్కువ అసలు కొంచెం పట్టుగా ఉంది అంటే అసలు డైలీ వేర్గా యూస్ చేయరన్నమాట. ఎవరైనా ఇంట్లో ఉంటే గమ్మున యూస్ చేయరు కదండి, అందుకని చెప్పేసి ఈ శారీ అయితే కొంచెం పార్టీ వేర్గా ఉన్నట్టు ఉంది, గ్లోగా ఉంది, అండ్ మనం డైలీ వేర్గా కట్టేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉందన్నమాట. అందుకని చెప్పేసి డైలీ వేర్గా కట్టుకుంటారు, ఇంకా అలా బీరువాలో పెట్టుకుందాము అని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే ఈ శారీ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. దీనికి కూడా కొంచెం కింద బార్డర్ అయితే వచ్చింది కదండి, అదే బార్డర్ బ్లౌజ్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుందండి శారీ. ఇదైతే 600 పట్టిందనమాట, 600 ఉంది. 600ది మాకు ఒక 120 రూపీస్ తగ్గినట్టుందండి దీని మీద, అంతే. 500 480 రూపీస్ పడింది ఈ శారీ వచ్చేసి. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఇది. ఇవైతే శారీస్ అండి, ఇవైతే డైలీ వేర్కి తీసుకున్నాను అనమాట. మా అమ్మగారికి రైల్వేలో చేస్తారు కదండి, అందుకని చెప్పేసి శారీస్ అన్నీ కూడా
కొంచెం డైలీ వేర్కి కట్టుకునేలాగా అనమాట శారీస్ తీసుకున్నాను. ఇవైతే సంతోషం షాపింగ్ మాల్ కాదండి, మామూలుగా వస్త్రలతలో తీసుకున్నాను అనమాట. ఇవైతే వస్త్రలతలో తీసుకున్నామండి శారీస్, డైలీ వేర్కి బాగుంటాయి కదా అని చెప్పి హోల్సేల్ షాప్లో తీసుకున్నాం అనమాట. శారీస్ అయితే ఇక్కడ కింద చూపించు, ఇదే చూపిస్తున్నావా నన్ను చూపించి. ఆల్రెడీ అయిపోయింది, ఆన్ అయిపోయింది. వస్త్రలతలో తీసుకున్నాండి 6 పీసెస్ కూడా. క్లాత్ అయితే చాలా బాగుందండి, స్మూత్గా ఉందన్నమాట. సిల్క్ శారీసే. బ్లౌజ్ కూడా వచ్చిందండి దీనికి, ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట, ప్లెయిన్ది. ఇది వచ్చి గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ నాచు గ్రీన్ అనమాట. ఇది నాచు గ్రీన్, ఈ కలర్ శారీ వచ్చి తీసుకున్నాను. ఇలాగే ఇవన్నీ కూడా అండి డైలీ వేర్కి బాగుంటాయి కదా అని చెప్పి హోల్సేల్ షాప్లో తీసుకున్నాను అనమాట. ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఈ 6 పీసెస్ కూడా బ్లౌజ్ అయితే వచ్చేసింది, బ్లౌజ్ కూడా వచ్చింది. సో ఇవి వచ్చేసి మాకు 250 రూపీస్ పడింది అనమాట. వస్త్రత హోల్సేల్ షాప్లో తీసుకోండి, డైలీ వేర్కి 250 రూపీస్ అనమాట 6 పీసెస్. అందులో అయితే పిల్లలకి చైన్స్ అయితే తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. పెద్ద పాపకు సెట్ అయ్యింది, చిన్న పాపకి అయితే డ్రెస్ సెట్ అవ్వలేదు, కానీ సెట్ అయ్యి ఉంటే కానీ ఇద్దరికి మ్యాచ్ అయ్యేదన్నమాట. సో ఈ కలర్ డ్రెస్ తీసుకున్నాం కదా, ఫ్రాకు. చిన్న పాపకు కూడా సేమ్ ఫ్రాకే పెట్టామండి, కానీ డ్యామేజ్ వచ్చిందని రిటర్న్ పెట్టేశాం కదా. ఒకవేళ ఈ లోపల వచ్చినా కూడా ఇద్దరికి సేమ్ మళ్ళీ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఇద్దరికి అయితే తీసేసుకున్నాము. ఇవైతే ఇది వచ్చేసి ఒకటి 50 రూపీస్ అన్నారనమాట, 2 తీసుకున్నాను అలాగా 100 రూపీస్కి. బాగున్నాయి కదండి, కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట ఫ్రాక్కి, అందుకని బాగున్నాయి. కింద అయితే ఇలా వచ్చినాయి. దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే రాలేదండి, ఓన్లీ చైన్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కూడా వచ్చింటే బాగుండేది, అయినా మా చిన్న పాపకి ఇంకా చెవులు కుట్టిలేదనుకోండి. పెద్ద పాపకి అయితే కుట్టించాం కదా, కానీ ఇయర్ రింగ్స్ అయితే రాలేదు. ఈ ఒక్క చైనే 50 రూపీస్ అని చెప్పారనమాట.